వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. పాలకొండ నియోజకవర్గంలో స్త్రీశక్తి పథకంను ఎమ్మెల్యే జయకృష్ణ లాంఛనంగా ప్రారంభించారు. స్త్రీశక్తి పథకంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం ద్వారా ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చామన్న పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ పాలకొండ నియోజకవర్గంలో స్త్రీశక్తి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి కార్గిల్ జంక్షన్ వరకు బస్సులో మహిళలతో కలిసి ప్రయాణించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాల్లో అన్ని పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేశామని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం స్త్రీల కోసం ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటలను నిలబెట్టుకున్నారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం వెనుకడుగు వేసేదే లేదని, పూర్తిస్థాయి రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కోస్టా పరిధిలోని రాధా గోవింద మందిరం నందు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కోస్టా పరిధిలో గల రాధా గోవింద మందిరం ఎస్కేసీఎం గో ఆశ్రమం నందు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కృష్ణాష్టమి సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రణస్థలం మండల పరిధి చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్ కమిషనర్ తో పాటు పలు అధికారులు దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని శనివారం స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్ కమిషనర్ మరియు ఫార్మర్ చీఫ్ సెక్రటరీ అనిల్ చంద్ర పునేటా మరియు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఆర్డీఓ షాయి ప్రత్యూష దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారి కేన్వీడి ప్రసాద్లు ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు మరియు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి ప్రసాదాలను, చిత్రపటంను అందజేశారు. కలెక్టర్ బంగ్లా వద్ద శ్రీ ఆంజనేయ స్వామివారిని రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ సందర్శించారు. రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ అనిల్ చంద్ర పునేటా శనివారం జిల్లాలోని అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనాలను అందుకున్నారు. అనంతరం కలెక్టర్ బంగ్లా వద్ద గల శ్రీ ఆంజనేయ స్వామివారిని సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కెవి మహేశ్వర్ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్,
ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, ఆర్డీఓ కె సాయి ప్రత్యూష, శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. అనిల్ చంద్ర పునేట 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. గతంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా, భూ పరిపాలనా శాఖ ముఖ్య కమిషనర్గా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పలు హోదాల్లో పనిచేశారు. పదవీ విరమణ అనంతరం విజిలెన్స్ కమిషనర్గా 30 అక్టోబర్ 2024న నియమితులయ్యారు. స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకంని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలోని మహిళలకు మరో సంక్షేమ బహుమతిగా స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకంని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. మండలంలోని సింగపురం గ్రామంలో జెండా ఆవిష్కరించి సింగపురం నుంచి శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులో మహిళలతో కలిసి స్వయంగా ప్రయాణించారు. ప్రయాణం సందర్భంగా మహిళలతో ముచ్చటించిన మంత్రి జీరో ఫేర్ టికెట్లు స్వయంగా అందజేశారు. అనంతరం ఆర్టీసీ డిపో ఆవరణలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా 5 రకాల బస్సుల్లో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ అనే 5 రకాల బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించామన్నారు. రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అవకాశాలుగా మలుచుకుంటూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఇచ్చిన హామీల్లో 90% నెరవేర్చామని, మహిళలకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం తమ మహిళా సంక్షేమ పట్ల ఉన్న కట్టుబాటులకు నిదర్శనమన్నారు. ఆర్టీసీ బలోపేతానికి అవసరమైన చర్యలు చేపట్టినట్లు వివరించారు. స్త్రీశక్తి పథకం అమలుకు రాష్ట్ర వ్యాప్తంగా 8450 బస్సులను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్రావు, నరసన్నపేట ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, సహాయ కలెక్టర్ డి పృథ్వీరాజ్ కుమార్, ఆర్టీసీ జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రహ్మానందం రెడ్డి, ఆర్డీఓ సాయి ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. మహిళా పోలీస్ బమ్మిడి అమ్మోజీకి రెండోసారి ప్రతిష్టాత్మక విశ్వభారత్ వీర పురస్కారం లభించింది. సాహిత్యం, సామాజిక సేవా రంగాల్లో విశిష్ట కృషి చేస్తున్న వర్ధమాన రచయిత్రి మహిళా పోలీస్ బమ్మిడి అమ్మోజీకి రెండోసారి ప్రతిష్టాత్మక విశ్వభారత్ వీర పురస్కారం లభించింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఆగస్టు 15న విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారం ఆమెకు అందజేశారు. ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్, సినీ నటి జయలలిత, విశ్వభారత్ చైర్మన్ బలివాడ రమేష్లు ఈ అవార్డును ప్రదానం చేశారు. దేశభక్తి, సైనికుల త్యాగాలపై ఆమె రాసిన కథనాలు, సమాజ సేవా కార్యక్రమాల్లో చూపిన అంకితభావం చూసి ఈ అవార్డుకు ఎంపిక చేశామని వారు తెలిపారు. ఆమె సాహిత్యం ద్వారా సైనికుల సేవాభావాన్ని రచనల ద్వారా అందించడం, సామాజిక కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించడం ప్రశంసనీయమని నిర్వాహకులు పేర్కొన్నారు. దేశ రక్షణలో సైనికుల త్యాగం, సేవాభావాన్ని ప్రతిబింబించేలా ఆమె రచించిన కథనాలు, సామాజిక కార్యక్రమాల్లో చూపిన సేవాభావం కారణంగా ఈ పురస్కారం లభించిందని తెలిపారు. ఈ సందర్భంగా అమ్మోజీ మాట్లాడుతూ, రెండోసారి వరుసగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకోవడం తనకు గౌరవంగా భావిస్తున్నానన్నారు. భవిష్యత్తులో తనకు వీలైనంత వరకు సమాజానికి ఉపయోగపడే ఇటువంటి కథనాలు రాయడం, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం చేస్తానన్నారు. టెక్కలి మండలం పోలవరం గ్రామానికి చెందిన అమ్మోజీ ప్రస్తుతం రణస్థలం మండలంలో మహిళా పోలీసుగా విధులు నిర్వహిస్తున్నారు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల మృత్యుఘోష రాష్ట్ర ప్రభుత్వానికి పట్టదా అని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల మృత్యుఘోష రాష్ట్ర ప్రభుత్వానికి పట్టదా, ఇదేనా మీరు చేసిన అభివృద్ధా అని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కోనారి మోహన్ రావులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉద్దానం కిడ్నీ వ్యాధులకు కారణాలు పరిశీలించడానికి అంతర్జాతీయ నిపుణులతో కూడిన బృందాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని, ఖాళీగా ఉన్న 40 డాక్టర్ పోస్టులను భర్తీ చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కోనారి మోహన్ రావులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ, ఉద్దానంలో కిడ్నీ వ్యాధులతో ప్రజలు చనిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి పట్టదా అని వారు ప్రశ్నించారు. ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ వ్యాధి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని గత ప్రభుత్వం జీవో నెంబర్ 102 ద్వారా పలాసలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మరియు రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేశారని అన్నారు.
కిడ్నీ ఆసుపత్రిలో 60 డాక్టర్ పోస్టులకు గాను 40 డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, దీనివలన కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వైద్యం అందక మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెఫ్రోప్లస్ ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న డయాలసిస్ కేంద్రం పూర్తి స్థాయిలో అందుబాటులో లేక, నెఫ్రాలజీ డాక్టర్ లేక, సరిపడే బెడ్స్ లేక కిడ్నీ వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడికి ఇది పట్టదా అని వారు ప్రశ్నించారు. ఈ రోజు ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల మృత్యు ఘోష ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని చెప్పి ఇవాళ మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు ఈ రోజు గతంలోన కిడ్నీ వ్యాధులు ఉన్నాయని చెప్పి ఇక్కడ రీసెర్చ్ అండ్ ఆసుపత్రి అదేవిధంగా డయాలసిస్ కేంద్రాన్ని నిర్మించినారు. అందులో 60 డాక్టర్ పోస్టులు కదా, ఈ రోజు కూడా డాక్టర్ పోస్టులు పూర్తిగా భర్తీ చేయలేదు. 60 డాక్టర్ పోస్టులకి 40 డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదిగో మిగిలిన సిబ్బంది అంతా కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నారు. అందులో ఉన్న డయాలసిస్ కేంద్రాన్ని నెఫ్రోప్లస్ కి ఇవాళ ప్రైవేటీకరణ చేయడంతో ఇవాళ సరైన వైద్య వనరులు, సరైన మందులు అందకుండా అనేక మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఈరోజు చనిపోతారు. దీని పర్పస్ ఏంటి? రీసెర్చ్ కేంద్రాన్ని పెట్టి ఈ రోజు ఈ ప్రాంతంలో వ్యాధులు ఎందుకు వస్తాయి, దాని నివారణ ఎట్లా చేయాలని చెప్పి రీసెర్చ్ కేంద్రాన్ని ప్రారంభిస్తే రీసెర్చ్ కేంద్రానికి సంబంధించి ఏ ఒక్కరిని కూడా నియమించలేదు. ఇది తీవ్రమైన నిర్లక్ష్యం ప్రభుత్వం. ఇదే మీరు చేస్తున్న అభివృద్ధి అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇది మీరు ఎందుకు చేయడం లేదని చెప్పి మేము ప్రశ్నిస్తాం. పలాస కిడ్నీ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులు భర్తీ చేయాలని, తగినంత మంది సిబ్బందిని నియమించాలని, నెఫ్రాలజిస్టులను శాశ్వత ప్రాతిపదికపైన నిర్మించాలని, అన్ని స్పెషలిస్ట్ సేవలు అందుబాటులోకి తేవాలని, డయాలసిస్ రోగులకు ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని, పెన్షన్స్ అందరికీ ఇవ్వాలని, డయాలసిస్ కు వచ్చిన పేషెంట్ తో పాటు సహాయకులు కూడా భోజనం సౌకర్యం కల్పించాలని, అలాగే కిడ్నీ వ్యాధికి సంబంధించి గ్రామాలలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని, అక్కుపల్లితో సహా అన్ని పీహెచ్సీలలో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సంగారు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.